వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు ఫేవరెట్గానే బరిలో దిగబోతోంది. అయితే ఈ మెగా ఈవెంట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనేది హాట్ టాపిక్ అవుతూనే ఉంది. రోకు కెరియర్పై క్లారిటీ లేకపోవడమే అభిమానులను టెన్షన్ పెట్టిస్తోంది. దాదాపు ఏడాదిగా చూస్తే సీనియర్లిద్దరూ బెటర్గానే ఆడుతున్నారు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఇప్పటికీ కీలకంగానే నిలుస్తున్నారు. అయినా ప్రతి సిరీస్లోనూ ఇద్దరి మీదే ఫోకస్ ఉంటోంది. ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితే ఉంది. ప్రతి సిరీస్లోనూ పరుగుల మూత మోగించాలనే ఒత్తిడి పెరుగుతోంది. ఇలాగైతే ఇద్దరిపై మరింత ఒత్తిడి పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. వచ్చే వన్డే వరల్డ్ కప్లో ఆడే విషయంపై క్లారిటీ ఇస్తేనే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తారని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇదే అంశంపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వాలంటున్నారు. అలా క్లారిటీ ఇస్తేనే మెరుగైన ప్రదర్శనను చూసే అవకాశం ఉంటుందంటున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి రోహిత్ శర్మ 40 ఏళ్లలో ఉంటాడు. విరాట్ కోహ్లీ 30 సంవత్సరాల్లో ఉంటాడు. అప్పటికి హిట్ మ్యాన్ 20 ఏళ్ల కెరియర్ను, విరాట్ 19 ఏళ్ల కెరియర్ను పూర్తి చేసుకుంటారు. ప్రస్తుతం ఇద్దరూ ఫామ్లోనే ఉన్నారు. ఫిట్నెస్ పరంగానూ మెరుగ్గానే ఉన్నారు. కోహ్లీ ఫిట్నెస్పై అనుమానాలే లేవు. రోహిత్ శర్మ కూడా తనను తాను మార్చుకున్నాడు. భారీగా బరువు తగ్గాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్లో బరిలో దిగటమే టార్గెట్గా పెట్టుకున్నాడు. ఫిట్నెస్, ఫామ్కు సంబంధించి ఎలాంటి సమస్యలైతే కనిపించడం లేదు. కాకపోతే వన్డే వరల్డ్ కప్లో అవకాశాలు ఇస్తారా, ఇవ్వరా అనే దానిపైనే క్లారిటీ లేదు. రోకో ఇప్పటికే 2 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు. ఒకే ఒక్క ఫార్మాట్లో ఆడుతున్నారు. వన్డే ఫార్మాట్కు ఘనంగా వీడ్కోలు చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోకో కలిసి వన్డే వరల్డ్ కప్ అందుకుంటే చూడాలని ఉందంటూ ఇప్పటికే చర్చించుకుంటున్నారు. నిజానికి 2011లో భారత్ చివరిగా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ధోని కెప్టెన్సీలో ఛాంపియన్గా నిలిచింది. అప్పుడు జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. కానీ రోహిత్కు 2011లో వరల్డ్ కప్ ఆడే అవకాశం రాలేదు. అయితే 2023లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే టీమిండియా వరల్డ్ కప్ ఆడింది. ఫైనల్ వరకు వెళ్ళింది. కానీ ఫైనల్లో ఓడిపోయింది. ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో రోకో కప్ అందుకోవాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. కానీ సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.